నీ తండ్రిని గణపరచవలసిన నువ్వు నీ తండ్రికి రావలసిన ఘనతను ఆయనకి ఇవ్వకుండా నీకు నువ్వు తెచ్చుకోవాలని నీ సొంత జ్ఞానం అనేటటువంటి నీ తెలివిని ప్రయోగిస్తున్నావు. చూసావు, ఇది దేవునికి నచ్చనిది. నీకు మెదడే అనేది పోకపోతే, నీకు ఆలోచన అనేది రాకపోతే నువ్వు ఎప్పుడైనా ఈ పరిశోధనలు చేయగలవా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. దానికి కారణం ఆయన కాదా? నీ దేహం పుట్టడానికి కారణం దేవుడు కాదా? డాక్టర్ అనుకుంటున్నావా? శాస్త్రవేత్త అనుకుంటున్నావా? లేక నీ తల్లిదండ్రులు అనుకుంటున్నావా? ఎవరు కాదండి నీ దేహాన్ని ఇవ్వడానికి కారణము. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నువ్వు ఎరగవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు తన గ్రంథంలో. నీ దేహము దేవుని ఆలయం నాయన అంటున్నాడు. నా ఆలయం రది, నేను కట్టుకున్న ఉండడానికి. నన్ను ఉండనివ్వకుండా దుష్టుణ్ణి నీ మనసులో పెట్టుకొని దురాశల చేత నువ్వు నడిపింపబడుతూ నేను కలిగించిన ఈ ప్రకృతిలోనున్న నా జ్ఞానాన్ని తీసుకొని నీ జ్ఞానంగా మలుచుకుంటున్నావు చూడు, నీ జ్ఞానముని చెప్పుకుంటున్నావు చూడు. ఇదిరా నాకు నచ్చనిది, ఇదిరా నాకు నచ్చనిది అంటున్నాడు. ఒక ప్రశ్న వేస్తా మీకు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రినక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని తమ గర్భవాసమున పుట్టిన పిల్లలను చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతతో ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత, నువ్వు బాగా ఎదిగిన తర్వాత, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా తల్లి కాదు, నా తండ్రి కాదు, ఎవరు కాదు, నేనే అని చెప్పుకుంటే దాన్ని ఏమంటారో ఒక్కసారి నువ్వు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలి నాకు. దేవుడు అంటున్నాడు, నేను ఈ స్థితిలో ఉండడానికి నా తల్లిదండ్రులు కారణమవుతే, నా తల్లిదండ్రులను కన్నా మరొక తండ్రి ఉన్నాడు మనుషులందరికీ, ఆయన దేవుడు. ఆయన వలనే మేమందరం బ్రతుకుతున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. ఓ నరుడా, ఓ నరుడా, బైబులు చేత పట్టరా. నరుడా, ఓ నరుడా, నిజ దేవుణ్ణి నమ్మరా. నరుడా, ఓ నరుడా, బైబులు చేత పట్టరా. నరుడా, ఓ నరుడా, నిజ దేవుణ్ణి నమ్మరా. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా.